guys, welcome to my channel. సో మనం లాస్ట్ వీడియోలో కొన్ని సినారియోస్ డిస్కస్ చేసాం కదా. సో ఈ వీడియో ఏంటంటే సిటీ గురించి విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సిటీ అంటే కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్ అనమాట. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. సో మీరు సీక్వెన్స్ డెవలప్మెంట్ యూజ్ చేసేటప్పుడు కొన్ని కేసెస్లో మనం సిటీ కానీ సో రాయాల్సి ఉంటుంది. అది ఎలా ఏంటి అనేది కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో సిటీ అంటే వెరీ సింపుల్ అండి. ఇక్కడ జస్ట్ విత్ సో సిటీ నేమ్ యాజ్ మీరు ఏదైతే డిఫైన్ చేయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది అక్కడ మనం రాసి ఫైనల్గా దాన్ని కాల్ చేస్తాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సిటీ నేమ్ అంటే మనం ఏదైతే ఇక్కడ రాస్తామో ఆ వచ్చిన అవుట్పుట్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. దాన్ని ఫైనల్గా మనం కాల్ చేస్తే మనం ఇక్కడ రాసిన అవుట్పుట్ అనేది చూడగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సో ఇది రాసాను అనమాట. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సో ఇక్కడ ఈ టేబుల్ ఎంప్లాయ్ నేను డిఫరెంట్ కాలమ్స్ తీసుకున్నాను. ఈ వచ్చిన అవుట్పుట్ అనేది మనకి ఇక్కడ డెమో సిటీలో ఉంటుంది. ఓకే, ఆ సిటీని మనం ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డెమో సిటీని కాల్ చేస్తాం. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి, సో ఎంప్లాయ్ ఐడి, టైటిల్, జెండర్, మ్యారిటల్ స్టేటస్, వెకేషనల్స్ అంటే ఏదైతే కాలమ్స్ ఇక్కడ స్పెసిఫై చేసామో ఆ అవుట్పుట్ అనేది ఇక్కడ ఉంటుంది కాబట్టి మనకి టోటల్ అవుట్పుట్ అనేది వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఎన్ని కాలమ్స్ అవసరం లేదనుకోండి, వీ కెన్ మేక్ ఇట్. ఓకే, ఇక్కడ స్టార్ అంటే ఏంటి, అన్ని కాలమ్స్ కదా, అన్ని కాలమ్స్ బదులు మీరు ఏదైతే కాలమ్స్ కావాలనుకుంటున్నారో ఆ కాలమ్స్ అనేది ఇక్కడ మీరు లిస్ట్ అవుట్ చేస్తే ఆ కాలమ్స్ అవుట్పుటే మనకి డిస్ప్లే అవుతుంది అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. ఫస్ట్ ఎంప్లాయ్ ఐడి, టైటిల్, జెండర్, మ్యారిటల్ స్టేటస్, వెకేషన్ అవసరం కదా. అంటే ఈ కాలం నేమ్స్ మీకు చేంజ్ చేయాలనుకుంటే మనం ఇక్కడ కూడా స్పెసిఫై చేయొచ్చు. ఓకే, టేబుల్లో చేంజ్ అవ్వవు, ఆన్ ద ఫ్లై అంటే మీరు ఎప్పుడైతే ఈ క్వెరీ అనేది ఎగ్జిక్యూట్ చేస్తారో అప్పుడు మాత్రమే మీకు ఒక కాలం నేమ్స్ అనేది చేంజ్ అవుతాయి. కానీ సో ఇంటర్నల్గా టేబుల్ యొక్క స్ట్రక్చర్ అనేది మారదు అన్నమాట. ఓకే, సో మీరు చూస్తే ఇక్కడ ఈఎంపీ ఐడి ఉంది కదా, ఎంప్లాయ్ ఐడి ఉంది, ఇక్కడ ఈఎంపీ ఐడి, ఇక్కడ టైటిల్, జెండర్ అంటే జెండర్ ఇన్ఫో, మ్యారిటల్ స్టేటస్ అంటే మ్యారేజ్ ఇన్ఫో, అలానే వెకేషన్ హౌస్ అంటే ఈ కాలమ్స్ని నేమ్ చేంజ్ చేస్తాం. ఇట్స్ లైక్ అలియాస్ నేమ్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. లెట్స్ సీ దట్. చూడండి, యాక్చువల్గా ఇంటర్నల్గా టేబుల్లో ఏముంటుంది, ఇక్కడ ఎంప్లాయ్ ఐడి, బట్ ఇప్పుడు ఏమొస్తుంది ఈఎంపీ ఐడి, బికాజ్ నేను ఇక్కడ కాలం నేమ్స్ అనేది చేంజ్ చేశాను. ఇలా మనం ఏంటంటే కాలం నేమ్స్ అనేది ఇంటర్నల్గా చేంజ్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ అవుట్పుట్ వస్తుంది కదా సిటీ. సో ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఏదైతే ఈ సిటీ ఉందో ఈ వచ్చిన సిటీని మనం వేరే టేబుల్ తోటి జాయిన్ చేసుకోవచ్చు, ఫిల్టర్ చేసుకోవచ్చు, గ్రూప్ బై మీరు ఏదైనా చేయొచ్చు అన్నమాట. ఓకే, నాట్ ఓన్లీ సెలెక్ట్ స్టేట్మెంట్. సో ఆ వచ్చిన సిటీని వేరే టేబుల్ తోటి జాయిన్ చేయడం, ఫిల్టర్ చేయడం కానీ లేకపోతే గ్రూప్ బై చేయడం కానీ సో దెర్ ఆర్ మెనీ వేస్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ డెమో సిటీ నేను డిఫైన్ చేశాను, అలానే కాలం నేమ్స్ డిఫైన్ చేశాను కదా. ఏదైతే ఈ డెమో సిటీ ఉందో ఆ డెమో సిటీని వేరే టేబుల్ తోటి జాయిన్ చేశాను, టీబీఎల్ ఎంప్లాయ్ హిస్టరీ, దాని తర్వాత ఐనాట్ జాయిన్ టీబీఎల్ డిపార్ట్మెంట్. ఇలా మనం ఏంటంటే ఆ సిటీని వేరే టేబుల్ తోటి కూడా జాయిన్ చేసి మనం కావాలనుకుంటే మీరు వేరే కండిషన్ కూడా ఇవ్వచ్చు. నాట్ ఓన్లీ జాయిన్, మీరు వేరే కండిషను లేకపోతే గ్రూప్ బై, వీ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో మనకు అవుట్పుట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫిల్టర్ చేస్తాను. ఓకే, సో లెట్స్ సీ దట్ where dpt dot name is equal. ఓకే, లెట్ మీ ఎగ్జిక్యూట్. డిపార్ట్మెంట్ని ఫిల్టర్ చేస్తాం. చూడండి, ఓన్లీ ప్రొడక్షన్ మాత్రమే. ఇందాకేంటి మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నాయి నేమ్ అనే కాలంకి, బట్ ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ప్రొడక్షన్ ఉంది, ఎందుకంటే నేను ఇక్కడ సో ఫిల్టర్ చేస్తున్నాను కాబట్టి. ఇలా మీరు ఏంటంటే సిటీ అనేది రాయడానికి అవకాశం ఉంది. సో అలానే విత్ ఇన్ ద సిటీలో మనం మల్టిపుల్ కూడా డిఫైన్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, విత్ మెయిల్ సిటీ యాజ్ ఇక్కడ ఒక కండిషన్ రాశాను,
ఏమని సో జెండర్ ఈజ్ ఈక్వల్ టు మేల్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. ఈ వచ్చిన అవుట్పుట్ ఏదైతే మనం సెల్ఫ్ స్టేట్మెంట్ రాసాం ఈ వచ్చిన అవుట్పుట్ ఇక్కడ స్టోర్ అవుతుంది. సో దాని తర్వాత విత్ ఇన్ ద సిటీ ఇంకొక సిటీ ఇంకో రాసుకోవచ్చు అన్నమాట, కామా మ్యారేజ్ సిటీ. ఇక్కడే రాసాము ఓన్లీ మ్యారిటల్ స్టేటస్ కూడా సింగిల్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు ఏదైతే మీకు అవుట్పుట్ వచ్చిందో ఈ వచ్చిన అవుట్పుట్ ఇక్కడ స్టోర్ అవుతుంది. బేసికల్గా ఫస్ట్ రాసింది ఈ జెండర్ ఈజ్ ఈక్వల్ టు మేల్ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది, బట్ ఇక్కడ రాసిన అవుట్పుట్ ఏదైతే వస్తుందో మనకి ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇలా మీరు ఎన్నైనా రాసుకోవచ్చు. ఫైనల్గా ఏంటి, మీరు దాన్ని యూనియన్ చేస్తారా లేకపోతే జాయిన్ చేస్తారా లేకపోతే ఇంకోటి చేస్తారా అనేది అప్ టు యువర్ విష్. అయితే పాసిబిలిటీ అయితే ఉందన్నమాట. ఇలా మనం డిఫరెంట్గా రాయడానికి అయితే అవకాశం ఉందన్నమాట. ఆ వచ్చిన అవుట్పుట్ని వీ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్ బట్టి చేంజ్ చేయడానికి అవకాశం అనేది ఉందన్నమాట. నేనైతే సింపుల్గా జాయిన్ చేశాను అనమాట. సో మేల్ సిటీ ఇన్నర్ జాయిన్ మ్యారేజ్ సిటీ ఈ రెండింటిలో కూడా కామన్ కాలం అనేది ఎంప్లాయ్ ఐడి ఉంది. ఆన్ ఎం డాట్ అంటే మేల్ సిటీ డాట్ ఎంప్లాయ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు సో మ్యారేజ్ డాట్ ఎంప్లాయ్ ఐడి అనమాట. ఓకే, లెట్స్ సీ దట్. చూడండి అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది అన్నమాట. ఇలా మనం ఏంటంటే సో డిఫరెంట్ వేస్లో మనం సిరీస్ అనేది కూడా చాలా ఉపయోగపడతాయి గైస్. ఓకే, సో రియల్ టైంలో కూడా మనకి సో కొన్ని కేసెస్లో సిడీ రాయడానికి అవకాశం అనేది ఉందన్నమాట. యా, ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. సో ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Bye bye.